హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది, నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ స్పీకర్, ఆల్రెడీ ప్రోమో 1 ప్రోమో చూసాం కదా. ముఖ్యంగా తనుజ గారిని, బర్ని గారిని, అలాగే డిమాండ్ని, అదేవిధంగా రీతు చౌదరికి, అదేవిధంగా తనుజ గారికి అందరికీ గట్టిగా అయితే క్లాస్ స్పీకర్ జరిగింది. ఇంకా ఏమేమి క్లాస్ స్పీకర్, ఎవరెవరిని మెచ్చుకున్నాడు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు ఈ వారం అనేది కూడా మాట్లాడుకుందాము. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఒక అమ్మాయి ఎలిమినేషన్ అయితే కాబోతుంది. అదేవిధంగా సింగిల్ ఎలిమినేషనా, డబుల్ ఎలిమినేషన్ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా? సో ఎవరైతారు అనేది ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలైన మాటకి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ నాగార్జున గారు ఈరోజు తనుజని టార్గెట్ చేశారా అంటే 100% టార్గెట్ చేశారని నాకైతే అనిపిస్తుంది. యాజ్ ఏ నార్మల్గా ఆలోచిస్తే, ఎందుకంటే అక్కడ రెక్టాంగిల్ త్రిభుజాకారం ఉందా, ఏ ఆకారం ఉందా అని అది జస్ట్ డౌట్ వచ్చి డౌట్ని బయటికి చెప్పింది. సో అక్కడ తన పెద్ద తప్పు అయితే లేదు. బట్ కానీ నాగార్జున గారు ఈరోజు క్వశ్చన్ అయితే వేయడం జరిగింది. ఆల్మోస్ట్ అలా గట్టిగా క్లాస్ అయితే తనుజ గారికి అయితే పడింది. మధ్యలో నువ్వు అసలు ఎంట్రీ కావద్దు, అక్కడ ఆల్రెడీ విన్నర్ అయిపోయిన తర్వాత నువ్వు అలా ఎలా ఎంట్రీ ఇస్తావు, అనవసరమైనటువంటి నాన్ సెన్స్ క్వశ్చన్ తీసుకొచ్చావు అని చెప్పి గట్టిగా క్లాస్ పీకడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అన్నావు కదా బర్ని గారు అని చెప్పి బర్ని గారు కూడా గట్టిగా క్లాస్ అయితే పీకడం అయితే జరిగింది. అదేవిధంగా సంచాలకుగా ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా అని చెప్పి మన సంజన గారికి కూడా గట్టిగా క్లాస్ పీకడం జరిగింది. అదేవిధంగా ఇంకెవరికి మన రీతు చౌదరి కూడా క్లాస్ పీకడం జరిగింది. మనం ఆల్రెడీ ఆ రోజే చెప్పాము ఫౌల్ గేమ్ ఆడాడు ఇమాన్యుయల్ అని చెప్పి. ఎందుకంటే ఆ రోజు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే తాడు పట్టుకొనే మీరు బాల్ వేయాలని చెప్పి. సో ఆ రోజు 2 చేతులతోటి బాల్ పట్టుకొని ఆ తాడుని ఇట్లా నడుముకు చుట్టుకుంది ఎవరు, ఇమాన్యుయల్. సో 100% అక్కడ ఇమాన్యుయల్ తప్పు ఉందని చెప్పి మనం ఆ రోజు వీడియోలో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు నాగార్జున గారు ఇమాన్యుయల్కి క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా డిమాండ్కి టికెట్ ఫినాలని కొడతా అన్నావు కదా, ఏమైందని చెప్పి సెటారికల్గా క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. దాని కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారని చెప్పి అనడం కూడా జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్లో ఉన్న 8 కంటెస్టెంట్లో ఆల్మోస్ట్ ఆల్ తనుజకు, సంజనకు, ఇమాన్యుయల్కి, ఇంకెవరికి మన రీతు చౌదరికి, డిమాండ్ పవన్కి, బర్నీకి అందరికీ గట్టిగా క్లాస్ అయితే పడింది. అదేవిధంగా సుమన్ శెట్టి కూడా క్లాస్ పడింది. నామినేషన్లో నువ్వు సిల్లీ నామినేషన్ చేస్తున్నావు అని చెప్పి గట్టిగా అయితే క్లాస్ అయితే పడింది. ఓన్లీ క్లాస్ పడింది ఎవరికన్నా ఉందా అంటే ఓన్లీ 2-3 క్వశ్చన్లతో అయిపోగొట్టింది. అది ఓన్లీ కళ్యాణ్ పడాలకే. అందుకోసం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే ఈరోజు కళ్యాణ్ పడాలకు చాలా ప్లస్ అవుతుంది ఎపిసోడ్ అని. ఎందుకంటే ఈరోజు కళ్యాణ్ పడాల ఎలివేషనే ఉంటుంది. సో అంతే తనని మెచ్చుకోవడం ఉంటుంది తప్ప తనకు క్లాస్ పీకింది అయితే ఇక్కడ ఏమీ ఉండదు. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు అంటే ఒక సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి గారు కాబోతున్నారు, డబుల్ ఎలిమినేషన్ అంటే రీతు చౌదరి గారు కాబోతున్నారు. సో మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే రీతు చౌదరి గారు ఎలిమినేట్ అయ్యారని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఒక 5 మినిట్స్ బ్యాక్ నేను వీడియో చేయకన్నా ముందు రీతు చౌదరి గారు ఎలిమినేషన్ అయితే అయ్యారు. రీతు చౌదరి ఎలిమినేషన్ కారణాలు ఏంటంటే కర్ణుడు సావుకు 100 కారణాలు అన్నట్లు రీతు చౌదరి యొక్క పతనానికి కూడా 100 కారణాలు ఉన్నాయి. సో రీతు చౌదరి ఫస్ట్ నుంచే తన నెగిటివిటీ అనేది ఉంది. నెగిటివిటీతోటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఫస్ట్ వారం సెకండ్ వారకే తన గురించి బయట ఎలిగేషన్లు అనేవి టీవీ ఛానల్లో డెబ్యూట్ అవ్వడము అవన్నీ రీతు చౌదరికి చాలా మైనస్ అయితే అయ్యాయి. అదేవిధంగా తన కన్నింగ్ గేము, అదేవిధంగా తను ఎలాగైనా ఉండాలని చెప్పి తను డిమాండ్తో పెట్టుకున్న ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఆడియన్స్కి నచ్చక రీతు చౌదరి యొక్క గేమ్ ఎంత బాగా ఆడినా కూడా ఆడియన్స్కి కనెక్ట్ కాలేకపోయింది. అందుకోసమే తన ఓటు బ్యాంక్ అనేది ఓన్లీ బిలో 10%గా మిగిలింది. సో ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే బర్ని గారిని టాప్ 5 తీసుకెళ్ళాలంటే రీతు చౌదరి అడ్డొస్తుంది కాబట్టి రీతు చౌదరిని తొలగించాలని అట్లా కూడా ఎలిమినేషన్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ వీళ్ళు 4 టాప్ 4 ఫిక్స్ అయిపోయారు. సో టాప్ 5 ఎవరు? బర్ని గారు. ఎందుకంటే బర్ని గారు వచ్చిందే టాప్ 5 ఉండడానికి రీఎంట్రీ. సో అది రీఎంట్రీ ఎలా వచ్చింది, ఎవరు ఎన్నుకున్నారు అవన్నీ మనకు అనవసరంగానే బర్ని గారు అయితే టాప్ 5 వరకు 100% పెడతారు.
దానికోసం రీతు అడ్డు వచ్చింది కాబట్టి రీతుని ఎలిమినేషన్ చేయడం అయితే జరిగింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్.